నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అటు నేషనల్ వైడ్గా చర్చనీయాంశంగా మారింది. 2 నెలల చిన్నారి పాప చనిపోవడం. అసలు ఈ కుమ్మెర గ్రామంలో ఏం జరిగింది? రాజకీయ దుమారం లేగిందా? పాప చనిపోవడానికి కారణాలేంటి? అసలు ఆ నిందితులను పట్టుకోవడంలో పోలీసుల జాప్యం ఎక్కడ జరుగుతుంది? సో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు కుమ్మెరలో ఎక్కడ పోతుంది ఏంటి? పాప 2 నెలల చిన్న పాప చనిపోవడం, ఇంత దాష్టికానికి పాల్పడడం విషయంలో ఏం చెప్తారు దీని విషయంలో? రియల్గా బైసాబ్ ఇది దురదృష్టకరమైన సంఘటన. తెలంగాణ రాష్ట్రం 2.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని చెడ్డ పేర్లు వస్తున్నాయి. ఏ రంగంలో అన్ని రంగాలు. ఇప్పుడు ఇలా 2 నెలల పసికందు, అసలు పాపం అన్యం పుణ్యం తిరగని పసికందు, నా భర్తను కాపాడండి, నా భర్తను కొట్టమాకండి, ఇగో ఈ 2 నెలల పసికందు ముఖం చూసి వదిలేయండి అంటే అధికార మదంతో ఏం చేసినా నడుస్తుందని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ బిడ్డను తనడం వల్ల, ఆ బిడ్డ ఎగిరి అంత దూరం పడడం వల్ల ఆ బిడ్డ ఆ యొక్క అస్వస్థతపై చనిపోవడం జరిగింది. ఇట్లాంటి సంఘటన జరగడం వల్ల ఒక రాజకీయ పార్టీగా, తెలంగాణ పౌరుడిగా, ఈ సమాజంలో ఒక పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా, ఇక్కడ ఉన్న అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఒకటే ఒక డిమాండ్ మాది. ఏం డిమాండ్ చేస్తున్నాం? ఈ సంఘటనలో ఎవరున్నా సరే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వారిని శిక్షించండి. మీరు పెట్టినటువంటి పోలీసులు పెట్టినటువంటి సెక్షన్ కరైంది కాదు, 307 కాదు 301 పెట్టండి అని చెప్తున్నాం. ఇలా చనిపోయినటువంటి వ్యక్తి చనిపోతే, దాడిలో చనిపోతే 301 సెక్షన్ పెడతారు, కానీ 307 పెట్టిరు. అత్యాయత్నం కింద పెట్టిరు. అత్యాయత్నం కింద ప్రాణాలు బయటపడి చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, చనిపోయింది. మరి దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 301 పెట్టి ఆ 8 మంది ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి, ఈ కుటుంబానికి న్యాయం చేయండి, అర్హత కలిగిన వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్ప? ఇట్లా చెప్తే దీన్ని రాజకీయ రంగు పొలిసి చేతగానితనంతో వాళ్ళు ఒక అధికారం ఉంది మాదంది, కానీ దానికి అధికార పార్టీకి పోలీసులు సహకరించి ఇవాళ పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చారు, అధికార సమాజానికి చెడ్డ పేరు తెచ్చారు. ఇలా దెబ్బలు తిన్నవాడి మీద కేసు కావాలి, కానీ దెబ్బలు కొట్టినోడి మీద కేసు, తిన్నవాడి మీద కేసు అయింది. ఈరోజు వాళ్ళే కొట్టడం, అమాయకులైనటువంటి బహుజన బిడ్డలను కొట్టడం, మళ్ళీ వాళ్ళే వచ్చి కేసు పెట్టడం, వాళ్ళ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కావడం, ఇక్కడ బిడ్డ చనిపోయింది అంటే ఎఫ్ఐఆర్ కాకపోవడం. ఎందుకు కాలేదంటే మేము కోర్టు అడ్వైజ్ అడిగినామంటారు. కోర్టు అడ్వైజ్ అడిగితే ఇద్దరు అడగాలి కదా, ఒక్కరిది ఎందుకు అడతారు? అధికార పార్టీకి కోర్టు వర్తించదు, అధికారంలో సామాన్యుడు మాత్రం అది కోర్టు వర్తిస్తుందా? ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చాతికారంతో ఇలా రియల్గా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు ఇక్కడ ఈ పార్టీలో, మీ నాన్న ఎమ్మెల్సీ గారు ఉన్నారు, రాజకీయం అవసరం, నువ్వు చాతనైతే దిగు, వాళ్ళు ఓట్లేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయినావు. మరి వాళ్ళకి న్యాయం చేయడానికి నువ్వు ఎందుకు ముందుకు బయటకు వస్తలేవు? పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చుంటున్నావు? పోలీస్ స్టేషన్లో తలుపు పెట్టి ఎందుకు కూర్చుంటున్నావు? బయటంగా రా, వాళ్ళ టెంట్ దగ్గరికి రా, అయ్యా పొరపాటు జరిగింది, అది ఎవరు చేసినా తప్పే, మా పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే, దీన్ని కులాలతో అంటగట్టొద్దు, నేను పార్టీలోకి వెళ్ళి వాళ్ళని వెంబడే సస్పెండ్ చేస్తున్నా, నేను పోలీసులకు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్తా, 24 గంటల్లో 48 గంటల్లో 8 మందిని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని కోర్టుకు పంపిస్తాం, జైలుకు పంపిస్తాం, నెంబర్ ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేస్తాం అని మీరు ఎందుకు ప్రకటిస్తలేరు? ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు? ఇన్ని రోజులైంది, ఎమ్మెల్యే ఎక్కడ ప్రెస్ మీట్ ముందుకు ఎందుకు రాలేదు? ఎమ్మెల్యే ఎక్కడ కనపడుతున్నాడు? వేరే ఊర్ల దేవాలయాల్లో కనపడుతున్నాడు, వేరే నిజవర్గ దేవాలయాల్లో కనపడుతున్నాడు. విలేకరులు ఫోన్ చేసి తండ్రికి ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేడు, తండ్రికి ఫోన్ చేస్తే మీ వల్ల ఏమవుతుంది, మీరేం చేయగలుగుతారు, దాని మీద అయ్యేది కాదు పీకేది కాదు, మీ వల్ల ఏమవుతుంది అని ఏది బాధ్యతారహితంగా మాట్లాడుతున్నట్టు మాటలు నేను చాలా టీవీలో చూసిన. ఏంది ఇది? నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి, ఎమ్మెల్యే వచ్చి మాట్లాడాలి, కానీ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే తీసుకొచ్చి మా మీద దాడి చేపిస్తే ఎట్లా చెప్పు? అసలు జరుగుతున్నది ఏంది? చిన్నారికి న్యాయం చేయం మేము పడితే మరి జనార్దన్ రెడ్డి నీ చిట్ట అంతా నా దగ్గర ఉంది, చిట్ట ఇప్పుతామంటే ఏమి పనికి? నా బట్టనే కదా ఇప్పు నా షర్టే కదా ఇప్పుతాంటారా, ఇచ్చేసి తీసుకొని పో, నా దగ్గర ఓ డ్రాయర్ ఉంటుంది, పాయింట్ ఉంటుంది, ఓ షర్ట్ ఉంటుంది, ఇప్పమంటే ఇచ్చేస్తా, మళ్ళీ కొత్తది కుట్టించుకుంటా. నాకు కాదు కదా, దానివల్ల కాదు కదా నేను మాట్లాడుతున్నది, నువ్వు మాట్లాడుతున్నావు. టాపిక్ డైవర్ట్ చేసి, మీడియాని డైవర్ట్ చేసి, పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నావు కదా. మేము అడుగుతున్నది ఏంటి? ఆ చనిపోయినటువంటి బిడ్డకు ఎవరైతే శిక్ష ఉన్నారో వాళ్ళకి శిక్ష చేయండి, ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం ప్రకటించండి, ఉద్యోగం ఇవ్వండి. ఇదే కదా నేను అడుగుతున్నది. ఎమ్మెల్యేని నేను రాజీనామా చేయమని అడిగినా నేనుతోటి?
ఇక్కడ మీడియాతో అడిగినా ఎమ్మెల్యే తప్ప అని అడిగినా నువ్వు ముందుకు రా, ముందుకు వచ్చి చెప్పు. నీ చేత కాని తర్వాత ప్రతిపక్షాల మీద వేస్తామేంటి? నువ్వు అడగవు, నువ్వు న్యాయం చేయవు. న్యాయం చేయమడుగుని వచ్చిన రాజకీయం అంటే ఎంతవరకు కరెక్ట్? అది నువ్వు పెట్టడం వస్తే నువ్వు దాన్ని అబద్ధంటే నువ్వు ఎట్లా చెప్పేది? నువ్వు ఎమ్మెల్యే ఎట్లయితావు? నువ్వు ఎమ్మెల్యే ఎట్లయితావు? నీ ఇంట్లో 2 అధికారాలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్యే ఉంది. మీరు ఇద్దరు పోయి ఎమ్మెల్యే కూర్చోండి. ఇలా నువ్వు పోలీసులు ఎందుకు కాపాడుతున్నావు? పోలీసు ఎందుకు కేసు చేయలేదు? ఎవరు ఒత్తిడి వల్ల కేసు చేయలేదు చెప్పండి మీరు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా స్ట్రైట్గా. ఆ పేదవాళ్ళు ఇచ్చిన కేసుని ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఇప్పటి వరకు చెప్పు నాకు అసలు క్లారిటీ. ఎందుకు చేయలేదు? ఎవరి ఒత్తిడి వల్ల చేయలేదు? పోలీసులకు చేయలేదా? మీ ఒత్తిడి వల్ల పోలీసు చేయలేదు? దానికి సమాధానం చెప్పమంటే నేను అది చేస్తా, నువ్వు ఇది చేస్తా, నువ్వు కథంలో ఏం చేసినావు, నేను తప్పు చేసినందుకే నన్ను ఓడగొట్టిరయా? మరి నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు? మరి నేను తప్పు చేసి ఉండొచ్చు, అందుకే నన్ను ప్రజలు ఓడగొట్టిరు. మరి నువ్వు చెప్తే ఓడిపోయి రెడీ ఉన్నావు, చెప్పు, నాకే పెద్దలే. నేను ఇట్లే మాట్లాడితే నేను పొద్దుగాలు నీకేం చెప్పాలో అది చెప్తారు, తగిన పాఠం చెప్తారు నీకు. అది కాదు కదా, నువ్వేం తప్పు చేసినావు నేనైతే చెప్తానంటే ఎంతవరకు కరెక్టు? నువ్వు ఎమ్మెల్యే అయినావు, మమ్మల్ని మేము తప్పు చేసినామంటున్నాం, మమ్మల్ని ఓడగొట్టిరు, ఓకే సంతోషం, మేము తప్పును మేము సరిదిద్దుకుంటాం. మరి నువ్వేం తప్పు చేస్తున్నావు? దేని కొరకు తప్పు చేస్తున్నావు? ఎవరిని కాపాడడానికి తప్పు చేస్తున్నావు? అంటే నీకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం, ప్రజలు ఇంపార్టెంట్ కాదా? పేదవాడు ఇంపార్టెంట్ కదా? బహుజనులు ఇంపార్టెంట్ కదా? 80% ఉన్నటువంటి బహుజనులు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచినావు. మరి వాళ్ళ ఓట్ల వాళ్ళకి న్యాయం చేయవా? మేము అడిగితే మళ్ళీ రాజకీయం అంటారు, కులం అంటారు. అడగొద్దు, మాట్లాడవద్దు అంటారు. మీరు పని చెయ్యరు. మీ చేతగానితనం మేము ప్రశ్నిస్తే మమ్మల్ని మీరు మీ చేతగానితనం మా మీద రాజకీయం అనే రంగు రుద్దుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పటికైనా ఎమ్మెల్యే ముందుకు రా. నువ్వు తప్పు చేయలేదని నీకు ఉంది కదా, నువ్వు రా, వచ్చి నీకు తప్పు చేసిన నీ కార్యకర్తలను సస్పెండ్ చేయి, పార్టీకి సస్పెండ్ చేసి వాళ్ళను జైలుకు పంపించు. ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చెప్పి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పి శభాష్, నేను వచ్చి నీకు సన్మానం చేస్తా భయ్. కానీ మాట్లాడితే నువ్వు పక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తామంటే ఏంది ఇది? ఎక్కడ పోతున్నావు? ఏం సమాజం? నోట్లోకి వెళ్ళి మాట రాదు నీకు. నువ్వు మాట్లాడితే రాజకీయం చూపిస్తా, నరుకుతా, పొడుస్తా అంటే ఏం నరుకుతావు? నరకనికనా నీకు ఎమ్మెల్యే ఇచ్చింది? ఇంతమంది ఏమన్నా ఏం నరికేవాడు? ఏం చేసేవాడు? నీ వృత్తి ఏంటి? డాక్టర్ కోచిన ఇప్పుడు మమ్మల్ని కోస్తావా ఏంటి? కోస్తా కోపించుకొని మేము గాజులు తోడుకున్నాం ఇక్కడ. ఉట్టి మాటలు అవన్నీ తప్ప. నేను ఇప్పటికే చెప్తున్నా, యాజ్ ఏ బాధ్యత పౌరుడిగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ప్రజలు నీకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిర్రు. ఆ మ్యాండేట్ ప్రకారం న్యాయం చేస్తావా చేయవా? చేయకపోతే ఎట్లా చేయాలో మాకు తెలుసు, మేము చేయించుకుంటాం. నువ్వేం మాట్లాడతావు మాట్లాడడం మాకు అనవసరం లేదు. కానీ వాస్తవాలు మాట్లాడు, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడు. మాకు ఇక్కడ మేము ఎమ్మెల్యే ప్రమేయం ఉంది, ఎమ్మెల్యే వేస్తాం ముందు నేను ఎక్కడ అభియోగం చేయలే. నీ పక్కన నీ సంకల నీ పొద్దున స్థానం నీ అంటగార్చుకొని తిరుగుటోళ్ళు చేసిర్రు, వాళ్ళని మీద చర్య తీసుకోమంటున్నా తప్ప నువ్వు చేసిన నీ నిజాయితీని ఎందుకు రుజువు చేసుకోవట్లేదు? నీ నిజాయితీని ప్రూఫ్ చేసుకో ప్రజల ముందు. నేను అడుగుతున్నది అది లేదు. చేసుకో, నేను ఇట్లే మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లేదు. నీ ఇష్టం, అది నీ ఇష్టం, నీకు విజ్ఞతకు వదిలేస్తున్నా. నీ వదిలి నీ పొద్దుగాల ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టడం కాదు, నన్ను తిట్టాను ఇంకో కోణంలో రా. నన్ను తిట్టడానికి ఇంకో రోజు ప్రెస్ మీట్ పెట్టు. ఏం తిడతావో తిట్టు, కావాలంటే 2 ఓట్లు నేనే తిడతాను, నన్నే తిట్టాలో, నేనే నీకు రాజిస్తా, ప్రెస్లో రాజిస్తా, తిట్టు, నన్నే తిట్టు, నాకేం అభ్యంతరం లేదు. నన్ను 100 తిట్టు, కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయి. నా దెబ్బ కొట్టు నన్ను పడతారితోటి, కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయి. అంటే ఇక్కడ ఈ కేసులో ప్రధానంగా 8 మంది నిందితులని చేర్చారు పోలీస్ శాఖ అధికారులు. కానీ ఇప్పటికీ 3 మాత్రమే రిమాండ్కి తరలించారు. మిగతా 5 మంది కూడా పరారీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ 5 మంది పరారీలో ఉన్న డిఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే, పాప చనిపోవడంలో అక్కడ జరిగిన ఘటనలో దాడిలో పాప లేదు అని చెప్పేసి ప్రాథమికంగా తేల్చామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తారు. ఎట్లా చూస్తారు దీన్ని? నేను ఒకటి చెప్పనా, రేపు ఏం చెప్తారో చెప్తా. ఈరోజు మేము ఆ అమ్మాయి అనారోగ్యం వల్ల సరిపోయింది, దాడికి సంబంధం లేదని ఎఫ్ఐఆర్లో రాసుకొస్తారు. రాసిపెట్టు రేపు చెప్తారు వాళ్ళు. వారం రోజుల తర్వాత 2 రోజుల తర్వాత చెప్తారు. రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు వాళ్ళే పోలీసు వాళ్ళు. ప్రెస్ మీట్ పెట్టి రేపు ఎల్లుండో ఎస్పీ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఈ దాడి జరిగి ఆ అమ్మాయి మరణానికి సంబంధం లేదని చెప్తారు. అసలు ఈ అమ్మాయి ఎస్సీ కాదని చెప్తారు. అసలు అబ్బాయి అక్కడ లేడని చెప్తాడు. కొట్టేటప్పుడు ఆ పిల్లగాడే అక్కడ లేడని చెప్తాడు, ఆ భార్యకు అక్కడ లేదని చెప్తారు, ఎవరు కొట్టలేదు అని చెప్తారు. మరి దానికి అన్నీ జరిగేది ఇవే కదా. అధికారం అండి, అధికారం ఉంది. వాళ్ళు ఏమైనా చెప్తే నడుస్తుంది, వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుందండి. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఏమైనా రాయొచ్చు వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తే పోలీసులకు అది రాస్తారు. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఎక్కడుందండి? ఇక్కడ తెలంగాణలో పోలీస్ అంటే ఒకప్పుడు మంచి విలువ ఉండేదండి. ఇప్పుడు పోలీసులకు విలువ ఏడుందండి? కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఏం చెప్తే కట్ చేస్తారు. వాళ్ళైతే 3 రంగుల కండువ ఏం చెప్తే కట్ చేస్తారు. 3 రంగుల కండువ ఏం చెప్తే కట్ చేస్తారండి. వాళ్ళకి ఏం స్వతహాగా రియల్గా హక్కులు లేవు. వాళ్ళకి ఏది రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగంలో సూత్రాలు తెలియదు, సెక్షన్లు తెలియదు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ సెక్షన్ చెప్తే వాళ్ళ సెక్షన్ పోలీసు వాళ్ళకు పోయింది, ఇది పోయింది, ఇదే వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఇది ఏం లేదు, ఇదే డబ్బు. ఎవడు పైసలు ఇస్తే ఆ కేసు నువ్వు ఇలా నా మీద కేసు పెడతారు, పొద్దుగాలు రాయాలని రాయి. ఇరవై నా మీద ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఆ మాజీ ఎమ్మెల్యే ఎక్కువ మాట్లాడి చూడవా కేసు పెట్టమంటే పెడతారు. వాళ్ళకి ఏముండదు ఆలోచన, వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు. సో మొత్తం మీద ఈ కేసు విషయంలో ఇప్పటికీ కూడా ఈ జరిగినటువంటి ఘటనల ఆధారంగా రేపు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా రాలేకపోయారు, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాలేదు, అటు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరేం చెప్తారు ఈ ఘటన? నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బహుజనుల పాలన అంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను సూచన, మీరు సుమోటోగా తీసుకోండి కేసును, ప్రభుత్వానికి సుమోటోగా తీసుకోండి. మీరే ఒక మంచి ఆఫీసర్ని పంపించి విచారణ చేయండి, రియల్ వాస్తవాలు ఏమో మీరు తెలుసుకోండి. ఇక ఎమ్మెల్యే చెప్పిందో ఎమ్మెల్సీ చెప్పిందో మంత్రి చెప్పిందో మీరు వినమాకండి. రియల్గా మీ పేద ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, ముఖ్యమంత్రి గారి జిల్లా ఆయన సొంత జిల్లాలో జరిగింది సంఘటన, వారు సుమోటోగా తీసుకోవాలి. ఇప్పటివరకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు. మరి ఇప్పటికైనా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. తీసుకొని విచారణ చేపించి బాధితులకు న్యాయం చేయడానికి కొట్లాట చేయాలని మా బాధ. సో ఇది కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి విషయాలపైన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విచారణ చేపట్టాలి. కుమ్మెరలో జరిగినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి నిష్పక్షపాతంగా కూడా పోలీసులు విచారణ చేపట్టాలి. లేదంటే ఇక్కడ పోలీసులు నిందితులుగా మారేపట్టే అవకాశం కూడా ఉంటుంది. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఉద్యోగంలో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజులను ఇప్పటికైనా సుమోటోగా ఈ కేసును స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క సొంత జిల్లా నుంచి వెళ్ళారు కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి దీనిపైన సుమోటోగా కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.